పాదయాత్ర చూశారు మీరు, లోకేష్ గారు పాదయాత్ర చూశారు, యువగలం పాదయాత్ర చూశారు 2024 ముందు, 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చూశారు. ఈ పాదయాత్రకి ఆ పాదయాత్రకి మనం పోలిక పెట్టచ్చంటారా? అసలు లోకేష్ గారి పాదయాత్రకి జగన్ గారి పాదయాత్రకి సంబంధమే లేదు. నారా లోకేష్ గారి పాదయాత్ర అద్భుతంగా మహోద్భుతంగా జరిగింది. ఆ స్థాయిలో జగన్ గారి యాత్ర సాగల. అవునా? 100% సాగల. ఇది రెండో మాట, ఒక్క నిమిషం ఆలోచన చెప్పండి. ఒక్క నిమిషం నారాజు గారు, ఏ రోజైనా సాయంత్రం 6 గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సాగిందా? 6 గంటల తర్వాత ఎక్కడ సాగల. బహిరంగ సభలు పెడుతుండే కదా ఎక్కడ 6 గంటల తర్వాత సభలు పెట్టినప్పుడు కాదు, సభలు పెట్టకుండా కూడా 6 గంటల తర్వాత పాదయాత్ర లేదు. అదే లోకేష్ గారు అర్ధరాత్రి 12 వరకు కూడా అంటే ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు, ఆగితే నిరుత్సాహపడతారని వెళ్ళారు. 12-1 గంటకు కూడా పాదయాత్ర పూర్తయిన తర్వాత టెంట్లోకి వెళ్లే ముందు గమ్ముగా వెళ్ళేవాడు కాదు, ఆడ కూర్చుని వెంటనే నాయకులు కార్యకర్తల్ని పేరు పేరున పలకరించి చేసేవాళ్ళు. సరే, ఇది నేను మాట్లాడితే చాలామంది నచ్చకపోవచ్చు, అయినా మాట్లాడక తప్పదు. నారా లోకేష్ గారి పాదయాత్రకి అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. జగన్ గారి పాదయాత్రకి ఎక్కడ అడ్డంకులు లేవు. చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోలీస్ శాఖకి ఆదేశాలు ఇచ్చింది. అదే నారా లోకేష్ గారి యాత్రకి ప్రభుత్వ అనుమతి ఇవ్వాల. అడుగడుగున అడ్డంకులు, లాఠీలు, తుపాకులు, దౌర్జన్యం, నిర్బంధాలు, నిషేధాజ్ఞలు. ఆఖరికి నాగరాజు గారు నెల్లూరులో ఫ్లెక్స్ల మీద బోర్డులు కట్టాలంటే ఆ యాడ్ ఏజెన్సీలకు ఫోన్ చేసి బెదిరింపులు, 1 కాదు 2 కాదు. కొంతమంది నా వెంటనే నాయకు కార్యకర్తల మీద కేసులు కూడా పెట్టారు. అంటే యాత్ర విఫలం చేయాలని చెప్పారు. అయినా అన్నిటికీ తెగించి ముందుకు వచ్చారు. లోకేష్ గారి పాదయాత్ర ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చింది, కార్యకర్తలకు భరోసా ఇచ్చింది, మనకు భావి నాయకుడు దొరికాడు అన్న ఒక నమ్మకం కలిగించింది. కాబట్టి ఆ పాదయాత్ర ఒక కీలక ఘట్టం, దాంట్లో ఎలాంటి లేదు. ఒక్క మాటలో లోకేష్ గారి గురించి చెప్పారు కదా, అదే ఒక్క మాటలో జగన్ గారి గురించి చెప్పండి. ఇందాకే చెప్పాను కదా, జగన్ గారికి గతం గుర్తులేదు. గతంలో జగన్ గారి కోసం పనిచేసిన వ్యక్తులు పులివెందుల దగ్గర నుంచి హైదరాబాద్ దాకా, బెంగళూరు దాకా ముఖ్యమంత్రిగా ఏ రోజైనా వాళ్ళని కనీసం పట్టించుకున్నాడా? నాగరాజు గారు ఒకరిద్దరు పేర్లు ఉన్నాయా? నాకంటే బాగా మీకు తెలుసు. పేర్లు నేను చెప్పడం సమంజసం కాదు, నేను చెప్పను కూడా. జగన్ గారి కోసం కష్టం చేసి, జగన్ గారి కోసం కేసులు పెట్టించుకుని, జగన్ గారి కోసం జీవితాలు దారబోసిన వ్యక్తులు పులివెందుల్లో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోగా హైదరాబాద్ లాంటి దగ్గర వాళ్ళు వెళ్ళి కలిసేదానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా అని వారించినటువంటి తీరు, ఇవన్నీ కూడా నాకంటే బాగా మీకు కూడా తెలుసు. నాగరాజు గారు, గతం గుర్తుంటే భవిష్యత్తు నిర్మించుకుంటాం. గతం మర్చిపోయినవాడు, చరిత్రలో బాగుపడినవాడు ఎవరు లేరు. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారంటే జగన్ గారు కష్టం చేశారు, నేను కాదనలేదు. పోరాటం చేశారు, నేను కాదనలేదు. కానీ దాని వెనుక 175 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీల కష్టం, రక్తం, చెమట ఉంది. వేలాది మంది కార్యకర్తల కష్టం ఉంది. ఆనాడు సోషల్ మీడియాలో కార్యకర్తల కష్టం ఉంది. వీటన్నిటిని మర్చిపోయి నేను దైవం సంభూతుడిని, నా వల్లే నేను గెలిచా, ఎమ్మెల్యేలు ఏముంది, వీళ్ళ కట్టుబానిసలు, కార్యకర్తలదేముంది అని గతం మర్చిపోయి కార్యకర్తలను వదిలేసి ఎమ్మెల్యేలను చులకన చేసి వాలంటీర్ల మీద ఆధారపడి ఎన్నికలు వచ్చేటప్పటికి వాలంటీర్లు ఎట్టబోరో తెలియదు, జెండా మోసేదానికి కార్యకర్తలు మిగలలేదు. అందుకే దారుణ ఓటు. ఇవన్నీ తెలిసే 10-12 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు కట్టు బానిసలాగా పనిచేశారా? చెప్పాను కదా నాగరాజు గారు, జగన్ గారు అంటే ఒక ఆరాధన, ఒక అభిమానం, ఒక వ్యామోహం, ఒక బలహీనత, ఒక పిచ్చి. 2019 ఎన్నికలు అయ్యి ఆయన ముఖ్యమంత్రి అయిన దాకా అదే అభిప్రాయం నాకు. ఎన్నికలే ముఖ్యమంత్రి అయిన తర్వాత అభిప్రాయం మారుతూ వచ్చింది. జగన్ గారు ఏ స్థాయికి పోయారంటే, ఒకసారి అడిగాడు నన్ను, శ్రీధర్ ఈ రాజకీయాల్లో ముఖ్యమంత్రి అడిగాడు, ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు ఎన్ని ఎందుకు? హిమాలయాలకు వెళ్ళిపోతాను నేను, హిమాలయాలకు పోవాలని ఉంది, ఎందుకు నాకు ఈ రాజకీయాలు? కానీ రాజకీయాలు నేను లేకుంటే కొన్ని కోట్ల కుటుంబాలు నాశనం అవుతాయి. నాకు అర్థం కదా, ఎందుకు నాశనం అవుతాయి? సంక్షేమ పథకాలు అంటున్నావు,
సంక్షేమం ఒకడే ఇచ్చావా? ప్రతి ముఖ్యమంత్రి ఇచ్చాడు. సంక్షేమ పథకాలు ఇవ్వని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అందరూ ఇచ్చిన వాళ్ళే కదా. అంటే నువ్వు సంక్షేమ పథకాలు ఇవ్వబట్టే ప్రజలు బతుకుతున్నారా? అందరూ ఇస్తున్నారు, నువ్వు ఇస్తున్నావు. ప్రజల సొమ్మే, అందరూ ఇస్తున్నా, నువ్వు ఇస్తున్నావు. నేను ఒక్కడిని ఇచ్చినట్టు, నా వల్లే కుటుంబాలు బతికినట్టు, నేను కానీ రాజకీయాల్లో లేకుండా కానీ ఉంటే ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, మహా టీవీ, టీవీ5, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసి అమ్మేస్తారు. ఎలా సాధ్యం నాగరాజు గారు? అధికారం వస్తే ముక్కలు చేసి అమ్మేస్తారు అంటే ఆ మొత్తులో, ఆ ట్రాన్స్లో ఉన్నాడు. ఇంకో మాట అడిగాడు ఆయన, ఇది వినేదానికి కూడా చాలా ఆశ్చర్యం. నిజంగా అడిగాడు మిమ్మల్ని? అడిగాడు, నాకు చెప్పాడు, అడగ చెప్పాడు. ఇంటర్వ్యూలో అలా చెప్తున్నారా? నాకు చెప్పాడు. ఓకే ఓకే. జనవరి 2వ తారీఖు నమ్ముతాను నేను. జనవరి 2వ తారీఖు 2023 అదే ఆఖరి కలయిక మా ఇద్దరిది. ఇంకో మాట అన్నాడు 2023 జనవరి 2వ తారీఖు. జనవరి 2. రికార్డు కూడా చూసుకోండి, ముఖ్యమంత్రిని కలిసామంటే రికార్డు కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. కాదన వైసీపీ నాయకులను చెప్పండి 2023 జనవరి 2వ తారీఖు మధ్యాహ్నం 3-4 ప్రాంతంలో 2 గంటలు నా టైం ఇచ్చాడు. రోజు అప్పటికే ఒక సంక్షోభం, వాదం ప్రారంభమైంది కాబట్టి. రెండో మాట అడిగాడు, శ్రీధర్ నా పరిపాలనలో ₹1 అవినీతి ఉందా అని అడిగాడు. నవ్వు వచ్చింది మీకు? మీరు అనొచ్చు, నువ్వు ఎందుకు చెప్పలేదని. ముఖ్యమంత్రి, చాలా టఫ్ క్వశ్చన్ కదా ఇది. ముఖ్యమంత్రి 2 సార్లు టికెట్ ఇచ్చాడు, చాలా టఫ్ క్వశ్చన్. ఛాంబర్లో నేనున్నా, అయితే మీరు ఏమన్నారు అనొచ్చు. మామూలుగా అప్పుడు దాకా ఇటు కూర్చోండి నా కుర్జీలో, శ్రీధర్ నా ప్రభుత్వంలో ₹1 అవినీతి ఉందా అన్నప్పుడు న్యాయంగా అయితే అన్న లెక్కల దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి అన్నీ స్కాములే కదనా, స్కాములు ఏమని చెప్పాలా. ఈరోజు చెప్పొచ్చు, నేను చెప్పాను నాగరాజు గారిని, అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు, చెప్పలా. కొంచెం ముందు కొంగి కరప్షన్ లేదన్న, కరప్షన్ లేదు, ₹1 కరప్షన్ లేదన్న. వెంటనే ఒక అవకాశం వచ్చింది నాకు. మీకు ధైర్యం ఉంటే నిజాయితీ పరుడైతే మీరు నేరుగా ఒప్పుకోండి. నిజాయితీ పరుడే నాగరాజు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఏమైనా మాట్లాడచ్చు, అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పాను నాగరాజు గారు, నాకు చెప్పిన విషయాలు చెప్పాను. ఏమైనా కొంచెం ఈ తొడలు కొట్టడం, మీసాలు తిప్పటం, కొంచెం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతున్నాయన్న ఇలాంటి భాష చెప్పుండలేదు. అమరావతి విషయం కూడా చెప్పుండలేవు. కానీ ఈరోజు మరో మాత్రం చెప్పలేని పరిస్థితి. నేరుగా ముఖ్యమంత్రి బాగా కోపంలో ఉన్నాడు, ఆవేశంలో ఉన్నాడు, విమానాలకు పోతానంటున్నాడు, ఈ కుట్రలు ఈ కుతంత్రాలు నాకు ఎందుకు అంటున్నాడు, ఎంత నాకు అవసరం అంటున్నాడు. ఎవరు హిమాలయాలకు వెళ్లకుండా జగన్ గారు సమాధానం చెప్పాలా, జగన్ గారు సమాధానం చెప్పాలా, నేను గారు సమాధానం చెప్పాలి. వైరాగ్యంతో వెళ్ళాలనుకున్నారా లేకుంటే ఏంది కుట్రలు ఏంది కుతంత్రాలు ఏంది అంటాడు. నా ప్రభుత్వంలో ₹1 అవినీతి ఉందా అంటాడు. అంటే ఒక అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు అక్కడ. జగన్ గారు నేనేం అడగలేకపోయాను, కానీ జగన్ గారికి ముందు ధనంజయ రెడ్డి కూడా ఉన్నారు. ఆఖరిలో బాలినేని శ్రీనివాసరెడ్డి జాయిన్ అయ్యాడు, మా జిల్లా ఇన్ఛార్జి కాబట్టి. ఆయన జాయిన్ అయ్యే ముందు ధనంజయ రెడ్డి కూడా ఉన్నాడు. ధనంజయ రెడ్డి ఒక విషయంలో నన్ను, మీరు ఆ పెన్షన్ల విషయము అనర్హులకే తొలగించాము, మీరు తొలగించడం తప్పు అని చెప్పారు, అది ప్రభుత్వానికి ఇబ్బంది కదా అని అడిగాడు. పక్కనే కూర్చోన్నాడు ధనంజయ రెడ్డి. ఇట్లా 3 సార్లు కింద నుంచి పైదాకా చూశారు. జగన్ గారికి అర్థమైంది. శ్రీధర్ ఏమన్నాడు అని అన్నాడు. ఏమనేది ఏందన్నా, రాజకీయాలు మీరు చెప్పండి అన్న, ఇతను రాజకీయాలు చెప్పేదానికి. ధనంజయ రెడ్డి గారిని ఉద్యోగాన్ని, ఇతను 2 పెద్ద తలకాయలండి అక్కడ. ఇతను ఉద్యోగం నేను చెప్పానండి, నేను చెప్తున్నా. రామకృష్ణ ధనంజయ రెడ్డి గారు చెప్తున్నానండి. జగన్ గారిని పెద్ద తలకాయలనే మాట్లాడంటే మీరంటే పెద్ద తలకాయ. జగన్ గారిని నీ ప్రభుత్వంలో అవినీతి ఉంది అని నేను చెప్పలేదని కూడా చెప్పాను, లేదన్నా అని చెప్పాను. హిమాలయాలు పోదాం అనుకున్నాడని విషయం కూడా చెప్పాను. అర్థం కాల, గమ్ముగానే విన్నా. జగన్ గారితో వాదించదలుచుకోవాలా, వాదించే శక్తి కూడా నాకు లేదు. ఏదో చెప్పిన అబద్ధం. ముఖ్యమంత్రి ఛాంబర్లో ఎదురుగా కూర్చోన్నాం. ధనంజయ రెడ్డి అవకాశం ఇచ్చాడు కాబట్టి, అవును ఈయన రాజకీయాలు చెప్పేది నాకు. ఎవరి ధనంజయ రెడ్డి గారు? జెండా మోసారా, కష్టం చేశాడా, పోలింగ్ బూత్లో ఉన్నాడా, ఐఏఎస్ అధికారి, ప్రజా సమస్యలుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే వారితో చర్చిస్తాం, మీ ఆఫీసులో ముఖ్యమైన అధికారి కాబట్టి. రాజకీయాలు నాకు ధనంజయ రెడ్డి చెప్పేది ఏంది, అనర్హులు తొలగించామన్నారు, నేను కాదు అర్హులు అని చెప్పా. 10 రోజులు రెక్టిఫై చేసి 2000 మందికి మళ్ళీ పెన్షన్లు ఇచ్చారు. అదే నేను స్పందించకుండా ఉంటే, ప్రతిపక్షం మాట్లాడి ఉంటే, మళ్ళీ మీరు 2000 మంది పెన్షన్లు ఇచ్చి ఉంటే, ఆ ఖాతా, ఆ రాజకీయ ఇమేజ్, ఆ పేరు ఎవరికి పోతుంది? ప్రతిపక్షానికి పోతుంది. నేనే మాట్లాడాను కాబట్టి నాకే వచ్చింది. అయినా ధనంజయ రెడ్డి గారి నా రాజకీయాలు చెప్పేది ఎవరి? ధనంజయ రెడ్డి
జెండా పోసాడా? పోలింగ్ బూత్లో ఏజెంటా? కష్టాల్లో ఉన్నాడా? నాగరాజు గారు అడగండి బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ ఆర్థిక శాఖ మంత్రిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పి కార్యాలయంలో శివ అనే ఒక అబ్బాయి ఉంటాడు, పేరుతో సహా చెప్తున్నా, మీకు తెలుసు. శివ సతీమణి స్పీకర్ కొన్ని రోజులు శివ సతీమణికి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగమని శ్రీకాకుళం కలెక్టర్గా ఈ ధనంజయ రెడ్డి ఉంటే స్వయంగా జగన్ గారు చెప్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 1-4 సార్లు ఫోన్ చేస్తే ఇవ్వకపోగా పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా శ్రీకాకుళం స్వయంగా వెళ్ళి అప్పుడు కూడా నేరుగా వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తే కూడా ఇవ్వని వ్యక్తి ధనంజయ రెడ్డి. అధికారంకి వస్తానే వచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతం అని చెప్పని మాకు ఎప్పుడు తెలియదు, ప్రత్యక్షమయ్యాడు, మొత్తం నడిపించాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చాలామంది అనుకుంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు, ముఖ్యమంత్రి జగన్ గారు కాదు, ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రి. ఎలా చెప్తారా మీరు? ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రి కళ్ళతో స్పష్టంగా గెలిపించింది జగన్ గారిని చూసి కదా, జగన్ గారిని గెలిపించింది. కానీ ధనంజయ రెడ్డి మొత్తం కథనం, స్క్రీన్ ప్లే అన్ని. అందుకే ఈరోజు ఎక్కడ ఉన్నాడు? లిక్కర్ కేసులో జైల్లో ఉన్నాడు. ఇంకా చాలా కేసులు కూడా ఉంటాయి. ఎవరి ధనంజయ రెడ్డి అన్నారు మీరే, మరి ఆ ధనంజయ రెడ్డి బాబు లిక్కర్ కేసులో ఎలా వెళ్ళారు? అదే ముఖ్యమంత్రి పార్టీ కోసం జెండా మూల, పార్టీ కార్యకర్త కాదు, పార్టీ శ్రేయోభిలాషి కాదు, కలెక్టర్గా ఉండి కూడా చిన్న చిన్న సహాయాలు చేయాల. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంచి పోస్టింగ్లే తెచ్చుకున్నాడు, మంచి పోస్టింగ్లు పడ్డాయి, జిల్లా కలెక్టర్ కూడా పనిచేశాడు. అలాంటి వ్యక్తి వైసీపీ అధికారంలోకి వస్తానే ఆయన ఒక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు. ఇంకో మాట చెప్తాను నీకు నారాజు గారు, ముఖ్యమైన అంశం ఇది చెప్పి ముగిచ్చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒకసారి నేను వెళితే ఆ రోజు ధనంజయ రెడ్డి గారు అడిగారు, ఏంది శ్రీధర్ రెడ్డి రాష్ట్రంలో పరిస్థితి అని చెప్పాను. నేను ఇంకొడతా ఉండే, గమ్మ వింటా ఉండే. నెక్స్ట్ ఏం అడిగాడంటే, ధనంజయ రెడ్డి గారు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఫస్ట్ నా వెన్నుపూస ఎరగొట్టేస్తారు శ్రీధర్ రెడ్డి గారు, నన్ను లక్ష్యంగా చేసుకుంటారు, అక్కడ అందరం కష్టపడాలా. సార్ ధనంజయ రెడ్డి గారు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటారా టీడీపీ అధికారంలోకి వస్తే అని. అవునా అన్నాడు. సార్ రెడీగా ఉండండి. ఏం సార్ రెడ్డి గారు మాట్లాడేది అన్నాడు. 100% టీడీపీ అధికారంలోకి వస్తుంది. మీరు వైసీపీలో ఉంటూనే దాంట్లో అనుమానం లేదు, రెడీగా ఉండండి. తప్పదు కదా, అధికారం అనుభవించారు. ఏందండి మీరు మాట్లాడాడు. 100% వస్తుంది, నేను అడిగే చెప్తున్నా, దాంట్లో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు అంటే. ఒక అధికారి, ప్రభుత్వాలు మారుతుంటాయి, ఒక అధికారి ఆ ప్రభుత్వాలు గూడిగం చేస్తూ సర్వసేనాధిపతిగా, సర్వశక్తివంతుడిగా, నాగరాజు గారు ఒక ఎమ్మెల్యే కావాలంటే చాలా కష్టం ఉంటుందండి. కరెక్ట్. కార్యకర్తలు మెప్పించాలా, ప్రజలు మెప్పించాలా, అధిష్టానం మెప్పించాలా, ఇన్ని ఉంటాయండి. మరి ఎమ్మెల్యే లేని వ్యక్తుల్ని గడ్డి పోసలతో సమానంగా ఈ ధనంజయ రెడ్డి ఎవరండి? ఆ విధంగా చూశారు నాగరాజు గారు. ఇందాకే చెప్పా, కర్ణుడి సాగు 100 కారణాలని, ఆ కారణాలు ఇది కూడా ఒక కారణం.